అమ్మా అమ్మ బరువు ఎక్కువైపోయిందిరా బాబు, నడ్డి నొప్పి వచ్చేస్తుంది. ఇదేంటిది ఏటనుకుంటున్నారు బాబు, వాసన కంపు భరించలేకపోతున్నాను బాబోయ్. ఈ చెత్త వేసుకొని తిరగలేకపోతున్నాను. ఎవరి దగ్గరైనా పెడదామంటే ఎవడు ఊరుకోడు. అరే మా దగ్గర ఎందుకు పెడదాం అంటారు. అరే ఈ చెత్తను అర్జెంటుగా ఎక్కడైనా దించాలి, ఎక్కడ దించడం ఉన్న కంపు భరించలేకపోతున్నాను. ఈ నడ్డి నొప్పి వచ్చేస్తుంది, ఈ బరువు మొయ్యలేకపోతున్నాను బాబోయ్. ఎవరైనా వచ్చుంటే బాగుండు. ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే బాగుంటుంది అసలు నాకు అర్థం అవ్వట్లేదు ఈ చెత్తని. అబ్బా బరువు మొయ్యలేకపోతున్నాను. నానా రాబర్ట్, ఏసయ్యా మీరేంటి ఏసయ్యా? ఏంటి భుజం మీద ఆ బరువు? ఏసయ్యా బరువు మొయ్యలేకపోతున్నాను ఏసయ్యా, ఇది చాలా బరువు ఉంది, కంపు వచ్చేస్తుంది ఘోరంగా. మరి అలాంటప్పుడు ఎందుకు నీ భుజం మీద వేసుకున్నావు? ఏసయ్యా ఇదేంటి కాదేసయ్యా, నా చెత్త ఏసయ్యా, నేను చేసిన చెత్తయ్యా, నాదే ఇదంతా. మరి ఎక్కడేయమంటావు? అందుకే నేను వేసుకొని మోసుకుంటున్నాను ఏసయ్యా. మరి ఎక్కడో దగ్గర పెట్టవచ్చు కదా ఆ చెత్తని. ఎక్కడ పెట్టమంటావు ఏసయ్యా? ఎక్కడ పెడతామని ఎవరో సవటవట్లేదు, ఎవరో తీసుకోవట్లేదు. అందుకే నా నెత్తి మీద వేసుకున్న ఏసయ్యా, భరించలేకపోతున్నాను. అవునా? ఈ కంపేడు వేసయ్యా ఎంత ఘోరంగా ఉంది. సరే అయితే ఆ చెత్తని నాకు ఇవ్వ, నేను మోస్తాను. ఏసయ్యా మీరు నా చెత్త తీసుకోవడం ఏంటి? మీరు పవిత్రుడు, స్వచ్ఛమైన వాళ్ళు. నా చెత్త మీ దగ్గర ఎందుకు ఏసయ్యా? నా దగ్గర ఉంచుకుంటాను, నేను మోస్తానేసయ్యా, పర్లేదు. మీలాంటి వారి భారం మోయడానికే నేను ఈ లోకానికి వచ్చాను రాబర్ట్. కాబట్టి ఆ చెత్తని నాకు ఇవ్వ. ఏసయ్యా చెత్తనిచ్చలా? నేనేమనేసి ఇవ్వను, నేను మోతాను. ఏం పర్లేదు నాన్న, నాకు ఇవ్వ. పని ఏసయ్యా, నేను ఎవనేసి ఇవ్వను. ఏసయ్యా నేను ఇవ్వను రాబర్ట్. ఏసయ్యా నేను ఇవ్వనేసయ్యా, ఏసయ్యా నేను ఇవ్వను. ఇవ్వనని ఇచ్చేసావు కదా రాబర్ట్. ఏసయ్యా అస్సలు ఎలాగో తెలుసా? అబ్బా నా నడుము మొత్తం పట్టేసింది అనుకున్నాను, రిలీఫ్గా ఉంది, వాసన కూడా రావట్లేదు నాకు, ఎంత హాయిగా ఉందో. ఏసయ్యా ఇది ఎక్కడ ఉంది ఈ చెత్త? నీ తీసుకున్నాడుగా, నా దగ్గర వాసన పోయింది, నీ దగ్గర వాసన రావట్లేదు. నా దగ్గర ఉంటే మాత్రం వాసన వస్తుంది, ఎందుకంటావు? అదంతే రాబర్ట్. చాలా సంతోషం, ఇప్పుడు నువ్వు తిన్నంగా నించున్నావు, నీ భుజం మీద భారం లేదు. పోన్లే, చాలా సంతోషం రాబర్ట్. ఏసయ్యా చెప్పు. ఇదంతా కాదు కానీ ఒక్క చిన్న వినపం ఏసయ్యా. ఏంటది? అందులో ఒకటి వదిలేసాను తీసుకుంటాను ఏసయ్యా. ఏంటి చెత్తలోనా? అవునేసయ్యా, ఒక్కటే వదిలేసాను తీసుకుంటాను ఏసయ్యా. అది చెత్త అంటున్నావు, నీదే అంటున్నావు, మళ్ళీ దాంట్లో ఏం వదిలేసావు నువ్వు? ఏసయ్యా లేదేసయ్యా, ఒకే ఒక్కటే నేను తీసుకుంటున్నాను, నేను తీసుకొని వెళ్ళిపోతాను. వద్దు రాబర్ట్, తీయద్దు, నేనే తీసుకుంటాను పని. వద్దు రాబర్ట్, అది చెత్త కాబట్టి మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు. ఏసయ్యా నేను తీసుకుంటున్నాను చెప్పాను కదా ఏసయ్యా, తీసుకుంటున్నాను. వద్దని చెప్పినా కూడా తీసుకుంటున్నావు రాబర్ట్ నువ్వు. లేదేసయ్యా ఇది ఒక్కటి నాకు చాలా ఏసయ్యా, ఇది ఒక్కటి నేను తీసుకుంటే నేను అక్కడ టైంపాస్ అవుతుంది, హ్యాపీగా ఉంటాను. మళ్ళీ ఆ కంపెనీ మళ్ళీ నీ భుజం మీద వేసుకుంటావా రాబర్ట్? లేదేసయ్యా మీకు అర్థం అవ్వట్లేదు, ఇది నా దగ్గర లేకపోతే నేను ఉండలేను. అదంతా కంపు మీరు అట్టుకుని వెళ్ళిపోండి, ఈ చిన్నదే కదా నేను తీసుకుంటున్నాను, ఓకేనా? చూడు రాబర్ట్, ఇది మొదటిసారి కాదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను అడిగినప్పుడు ఇలాగే చేసావు. ఏదో చెత్త నుంచి నాకు కావాల్సింది, నాకు సంతోషం వస్తుంది అని చెప్పి తీసుకున్నా. రెండోసారి అలాగే చేసావు. ఇది చివరిసారిగా వచ్చి ఒకసారి చెప్పు. ఇది నేను పెట్టుకుంటున్నాను, అంత గొప్ప తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దాకా అంత భుజాన్ని మోసాను, ఇది ఒక్కటి నేను మోయలేనా? ఈ చిన్నదే కదా పట్టుకొని తిరుగుతాను, పర్లేదు. చూడు రాబర్ట్, కావాలి ఆ కంపు చిన్నది కూడా నీ దగ్గర ఉండకూడదని నేను ఆశిస్తున్నాను. కనుక నీకు చివరి అవకాశం ఇస్తున్నాను, ఆ చెత్తని దీంట్లో వేసే. వేసా నేను వేసాను, దీన్నే వేసా. మీకు అర్థం అవ్వట్లేదు, ఓ పని చేయండి, మీరు ఎక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళిపోలా? పర్లేదు వేసా, అది పట్టుకుని వెళ్ళిపోండి, చిన్నదే కదా నేను మోసుకుంటున్నాను. ఆ చెత్త నీ దగ్గర ఉంచుకుంటానంటావు? వేసా ఇప్పుడు దాకా అంతా పట్టుకుని తిరిగి, ఇది చిన్న వాసన నేను పేర్చలేనా, నా దగ్గర ఉంచుకోలేనా నేను? నీకు చివరి అవకాశం ఇస్తున్నాను రాబర్ట్, ఆ చెత్తని దీంట్లో వేసే. లేదేసయ్యా మీకు అర్థం అవ్వట్లేదు, ఇగోండి ఇది పట్టుకోండి, వెళ్ళిపోండి. వెళ్ళిపోవాలా? వెళ్ళిపోండి వేసా, పర్లేదు వెళ్ళిపోండి. నీకు చివరి అవకాశం మరొకసారి ఇస్తున్నాను, ఆ చెత్తని దీంట్లో వేసే రాబర్ట్. ఏసయ్యా మీకు అర్థం అవ్వట్లేదా? మీరు వెళ్ళండి, ఈ చిన్నది ఇది మొయ్యలేను, ఇప్పుడు దాకా అంత పెద్దది మోసాను, ఇది మొయ్యలేను నేను ఇప్పుడు దాకా. సరే మరి అయితే నా మాట వినట్లేదు కాబట్టి నేను వెళ్ళిపోతాను, నేను చెత్త తీసుకుని. ఏసయ్యా బాయ్, సరే వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. సరే ఓకే. ఏసయ్య ఇప్పుడు దాకా అంత మోసాను, ఈ చిన్నది మొయ్యలేనా? నా జీవితంలోకి ఇది లేకపోతే ఎలాగంటుంది, ఎంజాయ్మెంట్ రాదు కదా నాకు. బా ఒక్కొక్క డ్యాన్స్ భలే ఉందో, ఖచ్చితంగా మనకు ట్రై చేయాలి. అమ్మ హస్కి బెలేస్తుంది, మనకు ట్రై చేద్దాం. టిటిట్యావ్ 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 టిటిట్యావ్. బా ఇది రాబర్ట్ అని కూడా చూపిస్తే వాళ్ళు ఉంటుంది. రాబర్టనియా ఓ బటర్ఫ్లై డ్యాన్స్ భలే ఉన్నదే. ఓ ఇండోనేషియన్ చూడు భలేస్తున్నాడు. ఊరి మా బంటి ఏట్రా బంటి అంటున్నాండి రాబర్ట్, నేను ఇప్పటిగా బంటి రీల్ చేసి నేను బంటి అనుకున్నాను. నువ్వు బాగానే జోకులు వేస్తున్నారా? ఏంటి నన్ను బంటి అంటున్నావు? బంటి అని ఇప్పుడు దాకా చూస్తున్నాను. ఏంటి అలా వచ్చినట్టు ఏంటి గిలగిల ఊతున్నావు? చూస్తాను భలే ఉంటది, చూపించు చూడనియా. ఊరే
ఏంటో ఎంత ఇలాగెంతుంది ఎవరో నాకు నేర్పించరా. నేర్పిస్తాను నేర్పించు. ఫస్ట్ ఇలా పెట్టు. ఇలా పెట్టు. ఇలాగను అలా అన్నా ఇలాగను అన్నాను. ఇలాగను ఊరే రై ఇలా పెట్టు. పెట్టరా ఇలాగను అన్నాను రా. ఇలాగను. ఒరే ఒరే ఎంకెంత ఉంగలరు నడుపు పట్టేసింది ఈయన వేరే నీలా నీగలండి చెప్పలో. అందుకే ఈ వయసులో నేను చేయగలరు. నా చూడు ఎంత బాగా వస్తాను. పోన్లే మన వయసుకు వచ్చింది దిగ్గని ఇప్పుడు తీసేది మంచి ఇంట్రెస్టింగ్ ఏమన్నా చూపుతురా. చూడు నేను చూడు వీళ్ళు ఎంత బాగుందో. ఏది రక్త పింజుర్రు ఒరే రక్త పింజుర్రా బుస్కొట్టేస్తున్నారు. ఓడి అమ్మ బుస్కొట్టి నిజంగా ఏంటిది అలా కాదురా. ఇంకొక వీడియో చూపించరా. చూడు ఈ వీడియోలు చూడనియా. ఇది ఇలా చూడకదన్యా. ఎలారా ఇది ఇలా చూడాలనియా. ఒరే ఇలాగెలా చూస్తావు దాన్ని. చూడు బాగా కనబడుతుందా. ఇదే యూరా 3D అనియా. 3D ఒరే ఇదే పెద్ద టెక్నాలజీ లాగా ఉందిరా. టెక్నాలజీ అంతే అదిరిపోయిందిరా నిజంగా. ఇప్పుడు రీల్ చూడే. ఓకే ఓకే అయిపోయిందండి రీల్. ఇక్కడ ఎవరు కనబట్లేదు అంటే ఫ్లాష్ మ్యాన్ అనియా. ఒరే ఆడెవడరా మళ్ళీ పెట్టు చూడు. ఉర్రి ఊడి అమ్మ చెడుకులు వెళ్ళిపోతుంది అలాగా. అందుకే అటు ఫ్లాష్ మ్యాన్ పేరు పెట్టారు. అరే నిజంగా అదిరిపోయిందిరా. అలా కాదు ఇవన్నీ కాదు కానీ తినడానికి ఏమన్నా చూపించరా నాకు. ఈ తాత వీడు చూడనియా. తాత ఈడవాడు మటన్ బిర్యానీ తింటున్నాడు నీడు. మటన్ బిర్యానీ అమ్మ అదిరిపోయింది. ఇది తింటే జంబలక్కడ బొమ్మలాగా ఉంటుంది అక్కడ. అంతేనా అమ్మమ్మ అదిరిపోయిందే. అలా ఒకసారి కూడా తీసుకొని అలా కూడా ఉంటాడు కదా. చూడు నీ తాత వీడు బాగా ఉంటుంది. చూస్తాను ఏ ముసలి ఏదో అంటే నీ మ్యూట్ కలిపి ఏంటంటాడు నీడు. కలిపే ఆల్రెడీ అదిరిపోయింది అలక్క తమ్ముడు. ఈ ఫోన్ నేను తీసుకుంటాను రా. తీసుకోండి నీకే అలక్క అది రత్పింజలు చూడొచ్చా. చూడొచ్చనియా. కలిపే ఓ అయితే ఇలాంటి చూసుకుంటాను నేను. చూసుకొనియా. అయితే తమ్ముడు వెళ్ళిపోయి అలాగే ఇంటర్నెట్ ఉండదు ఎందులో ఫుల్ అనియా. ఓరే నువ్వు సూపర్ రా వెళ్ళిపోయి. ఓకే అమ్మా ఈ ఫోన్లో రత్త పింజర్లే. రాబర్ట్ అని బస్ కొట్టేస్తున్నాడు. అబ్బా ఈరోజు అంతా ఖాళీగా ఉన్నాం. చాలా చిరాకుగా ఉంది. ఏడ్ చేయాలో తెలియట్లేదు. ఎవరైనా ఉన్నా బాగుండు ఖాళీగా నాతో తిరగడానికి. ఆయన ఈ సమయంలో ఎవరు ఉంటారు. అక్కడ ఎవరు కనిపిస్తున్నారా. రాబట్టనియా నువ్వేనా. రే సెలవా నీకు. అవుననియా. ఒరే నువ్వు స్కూల్కి వెళ్ళవా. వెళ్తాననియా. ఒరే ఇదేట్రా నాకు తెలియకెడుతాను. ఎక్కడి నుంచి వచ్చి అలా అటు ఇటు ఇలాగంటున్నా పెట్టరా దూరం నుంచి చూస్తున్నా. చిరాకు ఉందని నాకు. అలా కదరా మొత్తం బాగానే దొరుకో. బోర్ పడేసింది నాకు. ఎక్కడికైనా తిరగాలని అనిపిస్తుందిరా. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. ఒరే రే నువ్వెక్కడ తీసుకెళ్తావు నన్ను. అనే నీకు ఎందుకని నేను ఉన్నాను కదా. ఫుల్ తిరిగేద్దాం ఈరోజు అంతనా. ఓ తిరిగేదాం కట్టే. నువ్వేమో స్కూల్ చదువుతావు. నా దగ్గర రూపాయి లేదు ఎలాగా. అనే నీకు ఎందుకని నేను ఉన్నాను కదా. బ్లింకిట్ లోన్ షాప్ బోల్డ్ ఉన్నాయా. అవునా అందులో క్లిక్ కొట్టామంటే అలా డబ్బులు పడిపోతాయి. అవునా అవునయ్యా. ఒక క్లిక్ డబ్బు రావట్రా. నీ చూపిస్తాను చూడు. చూపించు ఒరే చూడు. ఒరే ఇదే అప్రూవల్ అయిపోయింది. చూడు వచ్చేది చూడు. ఇలా గంటలు వచ్చేది. ఒరే మొత్తం తిరిగి వచ్చేది. మొత్తం తిరిగి వచ్చే అప్పుడే అప్రూవల్ అయిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ సార్ వీళ్ళైతే ఎవరు సార్ లోన్ తీసుకున్నారు. నేనే సార్ ఇసుకొని లోన్స్ నుంచి 1 lakh లోన్ వచ్చింది సార్. ఒరే ఒరే ఊరు బాబాయ్ ఒరే ఏంట్రా డబ్బులు వారి ఇప్పుడే పెట్టడం ఏంటి. ఏంటన్నా డబ్బులు అని పడాను. డబ్బులు ఎక్స్క్యూజ్ మీ సార్ టైంకి లోన్ కట్టిండే. ఏంటన్నా టైం చెప్పమని అడుగుతాడా. టైం చెప్పాను కాదే ఇంత తీసుకున్నావు కదా లచ్చలు వీటికి లోన్ కట్టమంటున్నాడు. అవునా ఎలాగ అవును తిరిగి కడితే మనం తిరిగేస్తాం. లోన్ ఎలా కడతారా. నీకు ఎందుకన్నా నేను ఉన్నాను కదా. మన ఆడబండి ఉంది. మన ఆడబండి అమ్మేస్తున్నా. ఊరే మీ నాన్నబండి పెట్టి తర్వాత ఏంటి పరిస్థితి. అలా కాదురా ఈ లోను మనం తీర్చాలంటే మీ నాన్నబండి అమ్మేద్దాం అంటున్నావు. అవును రేపు పొద్దున్న మళ్ళీ లోన్ తీయాలనుకో అప్పుడు ఎలాగా. అందుకే మీ నాన్న చెప్తూ మీ అమ్మకు బండి కొనిపించే. ఎందుకని ఒరే ఇది పోయింది తాగట్లోనే అది ఉంటుంది కదా మనకి నెక్స్ట్ టైంకి. ఓ అనియా సరే బుర్రండి ఇది. సర్లే కానీ ఈ డబ్బులు తీసుకుని మనం మొత్తం శిఖర్ చేద్దాం. ఎక్కడికి వెళ్దాం. వైజాగ్ కేబుల్ బ్రిడ్జ్ వెళ్దామా. వెళ్దాం. కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడ ఉందిరా. మిర్రర్ బ్రిడ్జ్ ఉంది. కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంది. నేను ఎక్కువ తిరగను కదండి. అందుకే నీ దగ్గరకు వచ్చి నేను తిరగదు. ఫుల్ ఎంజాయ్ చేద్దా. జూకి వెళ్దాం. జూకి ఎందుకే మనం ఉన్నాం కదా ఇక్కడ. అలా కదరా సెలవా ఏడు అసలు ఏమైనా ఎంజాయ్ చేసావు తమ్ముడు. భలేగా ఎంజాయ్ చేసాం. ఏంటి మొత్తం అంతే నాకైతే మర్చిపోయింది. నువ్వు స్కూల్ చదువుతున్నావా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తున్నావా. లేదండి నేను స్కూల్ చదువుతున్నాను. నాకు తెలియదు నీకెళ్ళి చేసారు ఇవన్నీ. నీకు చెప్పాను కదా వాడి అమ్మాయి మధ్య గుంటలు మామూలు లేరు. అదే బాగా పెద్దలు అయిపోయారా మీరు. అవునండి అలా కాదు కానీ ఇవన్నీ ఎందుకు కానీ నువ్వు ఇచ్చిన లక్షలోని 99,990 రూపాయలు అయిపోయినారా. అయిపోయి అంటే బ్యాగులు జిప్ పెట్టారు రావట్లేదు. రే
ఇదిగో ఒక్క రూపాయి మిగిలిందే, ఆ రూపాయి తీసుకెళ్ళి లోన్ కట్టిగా. గొప్పడు అని నువ్వు. ఒరే మరి ఏమనుకుంటారు, నిజాయితీ పరండి 99,990 అయిపోయి కానీ రూపాయి ఇచ్చానే అవ్వలేదా? అవును ఇచ్చావా? ఆ, మరి లో- కనిపిస్తుంది. తీసుకెళ్ళి లోన్ కట్టే. సరేనా? లోన్ కడతా కదా. కడతాను. పోత అరే నువ్వైతే ఎంజాయ్ చేసావు కదా, ఒరే సూపర్గా ఎంజాయ్ చేశాను రా. పర్లేదా? సూపర్ రా పోరా. సరేనా బాయ్. సూపర్ ఎంజాయ్ చేశాను. అబ్బా ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. మన ప్రెడిక్ట్ చేసినది ఎవడో ప్రెడిక్ట్ చేయలేడు. ఈ బాల్ ఖచ్చితంగా వికెట్ పడిపోద్ది. ఈ ఐపీఎల్లో మన బెట్టింగ్ చేయలేదు, మన ప్రెడిక్షన్కి మనకి మంచి బెట్టింగ్ చేసిన ఎవడో దొరికితే బలిగుండు అసలు. హలో రాబర్ట్ని, ఒరే ఏంటంటే ఆచూరికి అందరికి అయిపోతున్నావు, ఏమైంది? ఒరే అలా కాదురా తమ్ముడు, మన ప్రెడిక్ట్ చేసిన ఎవడో ప్రెడిక్ట్ చేయడు, మళ్ళీ మ్యాచ్ చూసినట్టు ఎవడో చూడడం. ఇప్పుడు దీన్ని క్యాష్ చేయాలిరా, బెట్టింగ్లలో ఉంటాయి కదా, మనకు తెలియవు. అన్నయ్య డుబ్బలేటోని తగులుకున్నావు అన్నయ్య. ఆడేవడరా? ఎవడేటన్నయ్య? నేనన్నయ్య, నేను బెట్టింగ్లో ఆరితేరినోడు అన్నయ్య, ఏమనుకుంటున్నా? సూపర్ రా. ఆ. ఇప్పుడే అలా అనుకుంటాను, భలేగా వచ్చాను ఆయన. నువ్వు అలా కాదు, ఎలాగ బెట్టింగ్ ఏంటి, ఎవరికి ఏ మ్యాచ్ నడుస్తుంది ఎందుకే? ముంబై సిఎస్కే మ్యాచ్ జరుగుతుంది అన్నయ్య. ముంబై మీద వేద్దాం ఈరోజు. ఒరే లేదురా, నాకు ఎందుకో సిఎస్కే కొడుతుంది. ఎందుకన్నయ్య? సిఎస్కే ఎందుకంటే ధోని ఉంటాడు కదా, ఆ. ఖచ్చితంగా మీరు మందే సిఎస్కే ఉన్నాడు కాబట్టి సిఎస్కే మీద వేద్దాం. ఎలాగ చెప్పు, ఎంతో కొట్టాలి? ఫస్ట్ కలర్ 11 డౌన్లోడ్ చేయి. కలర్ ఏమన్నా అలా కలర్లన్నీ తీర్చుకోవడానికి కలర్ 11 పెట్టారని. ఓడి అమ్మ, నువ్వు మామూలు తమ్ముడు నిజంగా చెప్పాలంటే కలలేమన్నా నీ ఆగ బొర మతిపోయిందా నిజంగా. డౌన్లోడ్ చేస్తాను ఇదే చెయ్యి. ఓకే డౌన్లోడ్ చేస్తాను. 100 రూపాయలు అన్నయ్య. 100 రూపాయలా ఉంటారా? 100 కదా, ఎక్కడ ఎక్కడ పోతే ఎక్కడ ఉంటాయి. నెక్స్ట్ బాల్ ఏమనుకుంటున్నావు? నెక్స్ట్ బాల్ ఖచ్చితంగా 6 తమ్ముడు. వేసాను 100 రూపాయలు 500 వచ్చేస్తాయి. వేస్తానే 6 కొడిచాను. ఒక 500 వచ్చాయి. ఊర్రే ఊర్రే 500 వాటి అమ్మ నిజంగా వచ్చారా తమ్ముడు? వచ్చేస్తాయి. ఓరే ఈ లెక్కన చిన్నప్పుడు చేసుకుని బోల్డ్ కోటి బోల్డ్ డబ్బులు సంపాదించారు కదా. అలా కదా నెక్స్ట్ 500 వచ్చాయి కదా, ఇంకా వేద్దాం కొంచెం. నెక్స్ట్ బాల్ ఏమనుకుంటున్నావు? ఈ బాల్ 4 వెళ్ళిపోతాను మనకు తెలుసు కదా. 500 వేసాయి. 500 వేస్తానే. ఒక 10,000 వచ్చాయి. ఉర్రి ఏట్రా ఇది, అప్పుడే 10,000 వచ్చాని, నిమిషం కూడా కాలేదు అప్పుడు 10,000 వచ్చాని ఏట్రా బాబు. అలా కదా తమ్ముడు, నాకెందుకో తేడా కొట్టేస్తుంది. అనియా నువ్వేం తేడా వద్దు. ఇక్కడ వికెట్ పడిపోద్ది అంటున్నాను తమ్ముడు. అలాగా వికెట్ మీద మనకు వచ్చి 10,000 కూడా వేసేది. వేసా అనియా, చూడు వేస్తున్నా. చూడు 50,000 వచ్చాయి అప్పుడే. ఊరే బాల్ వేసిన టైం కూడా లేదు అక్కడ. తమ్ముడు చేతిలోనికి వస్తున్నాయి తమ్ముడు, నా చేతిలోనే ఉన్నట్టుకున్నా 50,000. అరే నువ్వు నిజంగా టెక్నాలజీ అని ఇది ఉందిరా. ఒరే నిజంగా అదిరిపోయింది 50,000. నాకు ఇప్పుడు నిజంగా కొడుతుంది. తలా ఉన్నాడు కాబట్టి 6 కన్ఫర్మ్. సో 50,000 6కి 50,000 అయితే ఎంత వస్తాయి అనుకుంటున్నావు? ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు వస్తాయి ఏమనుకుంటున్నావు? ఒరే లచ్చే ఒరే రైతు వేసిరా. తలా ఉంటే మనకే మ్యాచ్ 6 మన అన్ని మనం రైస్ అయ్యాయి. అదిగో 6 పడ్డది, 1,00,000 వచ్చాయి. ఒరే నిమిషంలో 1,00,000 కర్ర అయిపోయాను రా నేను అసలు. వారు ఇదేంటిరా అప్పుడే ఒరే తమ్ముడు, నాకు తెలిసి ఇంకా మనకు ఖచ్చితంగా పక్కాగా నిమిషంలో 1,00,000 కదండి, కోటీశ్వరుడు అయిపోతాం మన అర్జెంట్గా. అనియా బాగానే ఆశలు ఉన్నాయండి నీకు. తమ్ముడు 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 ప్లీజ్ రా. తలా కాదు కానీ అవతల జడ్డు ఓడిపోతాడు భయంగా ఉంది. జడ్డు మీద వేసేదా? అని 1,00,000 వచ్చాయి కదా నీ, ఆగొచ్చు కదా నీ. నాకండి నాకు అర్జున్ కోటీశ్వరుడు అయిపోతే మనం ఫుల్ ధూమ్ధాం చేసేది. అందుకే నువ్వు జడ్డు వికెట్ అవుట్ అంతే. సరే 1,00,000 ఉంటే సరిపోదు కానీ 2,00,000 ఉంటే 1,00,000 రూపాయలు వచ్చేస్తాయి. ఒరే ఇదేట్రా, మన ఇప్పటిదాకా గెలిచింది నచ్చా కదా. 2,00,000 ఉంటే కోటీశ్వరుడు అయిపోతావు. ఏంటని ఆలోచిస్తావేటన్నా నువ్వు? అరే తమ్ముడు, అయితే ఈ లచ్చ నా పిల్లం కోసం బంగారంకి లచ్చ దాసాను రా, అది తెచ్చి వేసేద్దాం. ఇక్కడ ట్రాన్స్ఫర్ కొడితే అయిపోద్దే. ఇక చూడే కోటీశ్వరుడు 2 లక్షలు ఉన్నాయి వేసిమంటావా? జడ్డు పక్కా అవుట్, ఎందుకంటే జనాలు అందరూ కోరుకుంటున్నారు జడ్డు అవుట్ కోసం. వేసాను చూసుకుంటున్నాను. ఓకే నా తమ్ముడు వేస్తాను రా. సూపర్ ఏట్రా తమ్ముడు, సౌండ్ ఏంటి రావట్లేదు? వైబ్రేషన్ చూడు ఒకసారి. ఇప్పటిదాకా అన్ని సౌండ్లు వచ్చాయా? మరి ఎలాగా? హాట్స్పాట్ ఆన్ చేస్తాను చూడు. హాట్స్పాట్ 5G రా. ఇప్పటిదాకా టింగ్ టింగ్ మన ఇప్పుడు ఎందుకు రా హాట్స్పాట్ అంట. చూడు వస్తా చూడు. ఇదేంటండి మ్యాచ్ చెప్పినట్టుంది. ఒరే మ్యాచ్ ఆడమేట్రా మరి మన ఇది. ఒరే ఇదేట్రా, ఇదేట 2 లక్షలు కట్ అయిపోయింది దాంట్లో. అని నీకు అప్పుడే చెప్పాను 1,00,000 రూపాయలు ఉన్నాయి కదా, ఉంచుకోడు. కోటీశ్వరుడు అన్నావు, ఇప్పుడు ఉన్నాయండి పోయాయి. ఒరే ఇదేట్రా 10 లక్షలు పోయాయి మొత్తం. ఆగమని చెప్పాను కదా అన్నయ్య, ఏంటన్నయ్య నువ్వు అలాగే ఎలా కట్ అయిపోయింది? మన 2 లక్షలు 10 లక్షలు పోతారా? ఆత్రం ఆగించుకుంటే అన్నీ ఆగుతాయి మరి. ఒరే ఏంట్రా తమ్ముడు, 10 లక్షలు పోతే ఇప్పుడు ఏంటి? ఎలాగ నాకు ఎలాగ మా ఇంటికి వెళ్ళి తలాలు చూపించుకోవాలి నేను. అన్నయ్య ఈ మ్యాచ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీక్ ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ ఉంది, దాని మీద వేద్దాం. మరి అక్కడైతే ఆర్సీబీ ఓడిపోద్దురా. ఎంత వేద్దాం చెప్పు? 10 లక్షలు వేద్దాం, నీకు 10 కోట్లు వచ్చేస్తాయి. అరే 10 కోట్లే తమ్ముడు, మరి 10 లక్షలు ఎక్కడైనా తేవాలరా తమ్ముడు? అయితే ఒక పని చేయి, నువ్వు రెడీ అయిపో, నేను
వెళ్ళి నా ఇల్లు మొత్తం తాగడెట్టేసి ఆ 10 లక్షలు అకౌంట్లో వేసుకుని ఎప్పుడు మ్యాచ్ ఎప్పుడు నెక్స్ట్ వీక్ అన్నయ్య. వచ్చి నేను రెడీగా ఉంటాను అకౌంట్లో వేసుకుని నువ్వు నాకు కనిపించు అలాగే అని. మర్చిపోకు ఓకేనా? ఓకే సరే అయితే సరే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి పడుకో. పడుకోలే ఆ. పడుకోనికి ఏమైంది ఇక్కడ? ఏమైంది చెప్పు. 10 లక్షలు పోకుండా ఎక్కడ పడుకుంటాను అని పడుకోండి, రేపు పొద్దున్న వచ్చేస్తాయి నీకు. సరేలే ఆ. సరే వెళ్ళు. మనమే బెట్టింగ్ ఉండరని తెలియక పాపం మోసపోయాడు. మనకి 12 లక్షల లాభం. అబ్బా రాత్రి అసలు నిద్ర పట్టలేదు. 10 లక్షలు పోగొట్టుకొని నా 2 లక్షలు కూడా పోగొట్టుకొని ఆ 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చి అవి కూడా పోనాయి. అసలు జీవితానికి అనవసరంగా బెట్టింగ్లు ఎదురు ఆడెవడో వచ్చాడు నాకేది అన్నాడు. నేను ఆడ మోజులో పడిపోయినా, నా డబ్బులు అంతా పోగొట్టుకున్నానే. బ్రో రాబర్ట్ బ్రో బ్రో వచ్చావా బ్రో? ఏంటి మంచి టెన్షన్లో ఉన్నా? ఏం చెప్పమంట బ్రో, నేను నా ప్రెడిక్షన్ డబ్బులు గెలిచేద్దాం అనుకున్నాను. ఈలపాడు ఎవడో వచ్చాడు బెట్టింగ్. ఇంకా తమ్ముడే మొత్తం వేయించాడు బాగానే వేయించాడు. మొత్తానికి ఉన్న డబ్బులు కాస్త మొత్తం అన్నీ ఊడ్చుకొని పోయాడు. సరిపోయింది బ్రో. ఏం చేయమంటావు బ్రో? ఏం చేస్తాం? నాకు ఇది అర్థం అవ్వట్లేదు, మర్చిపోతుంది నిజంగా చెప్పాలంటే. మరి అంత టెన్షన్లో ఉన్నవాడు నాకు ఒక ఫోన్ చేయొచ్చు కదా బ్రో, నేను వస్తాను కదా, నేను ఉన్నాను కదా బ్రో. నువ్వు బిజీగా ఉంటావు బ్రో ల్యాప్టాప్ పట్టుకొని, ఇంకా తెలుసు. ఏం పర్లేదు, నీ గురించి ఆ మాత్రం రాలేనా? ఎక్కడ బ్రో నా తలనొప్పికి నాకు నైట్ నిద్ర పట్టలేదు. నా పిల్లం ఎక్కడ తినేద్దా భయం. పొరపాటున అడిగింది అనుకో అంతే సంగతులు. అందుకే నీకు టెన్షన్ పోవడానికి నేను ఒక చొక్క తెచ్చాను, అది వేస్తే ఫుల్ రిలాక్స్ అయిపోతావు. ఏ చొక్క బ్రో? పోలే చొక్కలు నా దగ్గరికి తెచ్చా బ్రో. ఊరుకో బ్రో, ఎద్దుల్లో అన్నావు నువ్వు, నేను మనకెవడు బ్రో వేస్తాడు పోలియో చొక్కలు? మరి ఇంకే చొక్క తెచ్చా బ్రో, నాకు తెలియకెడతాను. ఉండు బ్రో తీస్తాను, కవర్లోంచి ఫుల్ కూలింగ్ ఉంది బ్రో. ఏంటి బ్రో జ్యూసా? కంగారు పడకు బ్రో. మరి కంగారు తెలుసు కదా బ్రో మంది. చూసావా ఎలాగుందో బ్రో? జ్యూస్ బాగుంది బ్రో, గ్రేప్ జ్యూసా? చిన్న సిప్పేయి, నువ్వు సిప్పేస్తే అప్పుడు తెలుస్తుంది నీ గ్రేప్ జ్యూసే ఏ జ్యూసో. సిప్పా? మొత్తం దేవుడు కనిపిస్తాడు నీకు సిప్పేస్తే. ఇది ఏ సిప్పు బ్రో? ఇంతకు చెప్పు బ్రో, సీదా సిప్పు కాదు కదా? అది మాత్రం కాదు బ్రో, టెన్షన్ పడకు నువ్వు. ఓరే ఏ చెప్ప బ్రో, తాగేలా వద్దు నాకు, వద్దు బ్రో. ఎయ్యి బ్రో చిన్న చొక్క. నాకు వద్దు బ్రో, మామిడి పెట్టుకో. ఒక నిమిషం బ్రో, చిన్న ప్రార్థన చేసుకుని వస్తాను బ్రో. చిన్న ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన ఏంటి బ్రో? బ్రో చిన్నదే బ్రో. చెయ్యి బేజేయి ప్రార్థన ఏదో. ఏసయ్యా నా తలనొప్పికి మా వాడు వచ్చాడు, చిన్నదే సిప్పు అంటున్నాడు. అది ఏ జ్యూస్ తెలియదు, ఏడు నాకు తెలియదు, తాగేతను. తర్వాత చూసుకుందాం, చిన్నదే మీరే చూసుకుంటాను ఓకేనా? అయిపోయిందా బా ప్రార్థన? అయిపోయింది. దేవుడికి కూడా ఏమైనా ఇస్తావా సిప్పు? నాకు నచ్చి ఇస్తాను దేవుడికి కూడా. ఇవి మరి ఇవ్వు మరి. కూలింగ్ తగ్గిపోయేలా ఉంది మళ్ళీ. ఏ చందు టెన్షన్ పడక నెమ్మదిగా. నెమ్మది ఫస్ట్ టైమా? తాపి తాగుతున్నా. ఏంటి బ్రో కంగారు పడక, స్టార్టింగ్లో అలాగా ఉంటుంది బ్రో. ఏంటి బ్రో ఏది ఉంది అని గొంతులో దీపి ఇక్కడికి వచ్చేప్పటికి సమ్మగా ఉంది బ్రో. అది మరి ఎలాగుంది? ఏంటి బ్రో ఇది మొత్తం హైలైట్గా ఉంది. మొత్తం టెన్షన్స్ అన్నీ పోతాయి బ్రో. అలా కాదు బ్రో, ఒక్క సినిమా మొక్క వేస్తాను మళ్ళీ. అయ్యో చాలే బ్రో, ఎక్కువ తాక్క. బాబా బ్రో సమ్మగా ఉంది బ్రో. నిజంగా చెప్పాలంటే ఇది మామూలు లేదు బ్రో. నువ్వు తీసుకొచ్చావు, నా మైండ్లో అంతా మొత్తం పోయింది బ్రో. పోయిందంటే పోయిందంతే. టెన్షన్ పడక. దీంతో పాటు చెప్పు. బ్రో నాకు ఇచ్చో, నువ్వు ఏ వేటి చెప్పక బ్రో. నేను సిప్ అయ్యాకలేదు, జస్ట్ అబ్బా బ్రో ఎక్కేస్తుంది మనకి వాసన చూస్తేనే. బ్రో అంత పొడిగాడు బ్రో నువ్వు. మరి ఏమనుకున్నావు, నీలాంటి వాళ్ళు అందరికి నేనే ఓనరు. నీ అంత అయిపోవాలి బ్రో, నీ అంత అయిపోతుంది కానీ నాకు అవదు. వండు ఒక్క సొక్క వేసేసి ఇక్కడి నుంచి చేస్తాను బ్రో. నువ్వు తాగేస్తాను, భయం వేస్తుంది నాకు. ఇంకా బ్రోకి దొరికిందే ఛాన్స్ అని ఎక్కేస్తున్నాడు మొత్తం. ఉండే బ్రో ఇందాక నేను తాగలేదు, ఒక నిమిషం. చాలే బ్రో, మళ్ళీ అసలే చలికాలం. బ్రో చలికాలం కాదు బ్రో, సర్లే మంచి వేడెక్కిపోయి ఉన్నాను బ్రో. బ్రో నాకు మొత్తం మైండ్లో అంతా పోయింది నిజంగా చెప్పాలంటే. నాకు ఇంకేదైనా చెయ్యి బ్రో, ఇంకేదైనా చెయ్యి. అందుకే ఇది సగమే ఇచ్చింది నీకు రిలాక్సేషన్. ఇంకా సగం రిలాక్సేషన్. ఇప్పుడు నేను ఒక చోటకి తీసుకెళ్తాను. ఎక్కడ బ్రో? పబ్కి వెళ్దాం, అక్కడ ఫుల్ డిచ్చుగా ఉంటుంది. మామూలు ఎంజాయ్మెంట్ కాదు మనకి. ఏడే పబ్బా? అవును పబ్ ఏడు బ్రో. బ్రో ఒక నిమిషం, ఏడు మైండ్ మొత్తం అలా తిరిగిపోతుంది.
అలాగే ఉంటది. అక్కడికి వెళ్తే మొత్తం ఇంకా నీకు సెటిల్ అయిపోతావు మొత్తం. బ్రో ఒక్క నిమిషం ఉండు బ్రో. ఎక్కడ ఇందాక సిప్ అన్నావు వేసాను బ్రో. దీనివల్ల నా వల్ల కాదు బ్రో. ఈ పబ్బులు ఇవన్నీ నా వల్ల కాదు బ్రో. నేను రాను. అదే టెన్షన్ పడక, నేను తీసుకెళ్తాను కదా. థ్యాంక్స్ పడుతుంది. నాకు అలాంటి ఇష్టం ఉండవు బ్రో. రా బ్రో వెళ్దాం. బ్రో అది వస్తాను ఒక్క నిమిషం. చెప్పు. ఏసైకి చెప్పి చిన్న ప్రార్థన చేసుకుని వస్తాను. ఎందాకలే కాదు బ్రో చెప్పు. ఏసైకి నీకు తెలియదు ప్రార్థన చేయకపోతే ఎన్నిసార్లు చెప్తావు బ్రో? చెప్పిదా బే చెప్పు ఏసైకి. ఏసయ్యా ఇప్పుడు ఆడు సిప్ వేయమంటే వేసి అన్న. ఇప్పుడు అలాగే పబ్కి వెళ్ళమంటున్నాడు. పబ్కి వెళ్ళి సింధి వేసేస్తున్నావు. నువ్వు నన్ను చూసుకో, పైనుంచి చూసుకో అంతే. థ్యాంక్ యూ వేసా. వెళ్దాం బ్రో. పదా పదా. అయిపోయిందా ప్రార్థన? అలా కాదు బ్రో. అక్కడ బళ్ళు నాది మైండ్ తిమ్మిరెక్కింది. డ్యాన్స్ చేసి పడిపోతే ఏడు పరిస్థితే. బోల్డ్ మంది ఉంటారు నేను పట్టుకోవడానికి. పదా నువ్వు పట్టుకుంటావు నన్ను. పద్దా నీకు అగో అందరూ వస్తా నేను పట్టుకోవడానికి. పడితే నువ్వు కూడా పడిపోతావు కింద. రా బ్రో, నీకెందుకు, నేను తీసుకెళ్తాను కదా. పదా. కొన్ని నెలల తర్వాత అమ్మా అయ్యా మొయ్యలేకపోతున్నాను దేవుడా. ఏంట్రా ఇది మళ్ళీ నాది నేనే మొత్తం నింపుకున్నట్టుకుంది. ఈ చెత్త కంపు భరించలేకపోతున్నాను. ఈసారి నేను మొయ్యడానికి ఇంకా నా నడుము పడిపోయినట్టు ఉంది. ఏసైకి అర్జెంట్గా కేకేద్దాం. మన ఏసై వచ్చే మొత్తం తీసుకెళ్ళిపోతున్నాడు. మళ్ళీ చిన్న మొక్క తీసుకొచ్చు. ఏసయ్యా ఏసయ్యా నా ఏసే మొయ్యలేకపోతున్నాడు. నా నడుము పీకేస్తుంది. కంపు భరించలేకపోతున్నాను. ఈ డంపింగ్ చేయాలని ఉంది బ్రో. ఏసయ్యా రావయ్యా బాబు, నువ్వు ఒకసారి రా. ఏసయ్యా ఎక్కడ ఉన్నావు? ఏసయ్యా ఎంతకని పిలమంటా. బాబు 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 ఎవడు పక్కలాడక. పక్కల్లో ఆడుకోవడానికి నీ ఇంటి పక్కన బొడ్డు అనుకున్నారా? సైతాన్ అబ్బా పిల్ల సైతాన్ రా నేను. ఎవర్రా మీరు? ఎవరా నీకు చూపిస్తాం పదరా. నీకు చూపిస్తా. పక్కలరా నా ఏసని కాకెత్తా. మీరాడరా మధ్యలో. ఏసయ్యా ఎన్నిసార్లు వస్తాడు రా నీ దగ్గరికి? మీ ఏసయ్యా మొదటిసారి వచ్చాడు, రెండోసారి వచ్చాడు, మూడోసారి వచ్చి ఎవరా బాబు అంటే ఇవ్వను, ఆ చెత్త తీసుకెళ్ళంటావా? అందుకే మేము వచ్చాం ఇప్పుడు మొత్తం నిన్ను తీసుకెళ్ళడానికి, నీ చెత్తను తీసుకెళ్ళడానికి. ఊరకండ్రా మీరు. పదరా నువ్వు పదా. ఆడించడానికి కాదురా, నేను ఆడించి తీసుకెళ్ళడానికి కూడా వచ్చాను. పదరా. రక్త పింజరు పదరోయ్ నువ్వు. పదరా నువ్వు. ఏట్రా మీకు మీరేట్రా మధ్యలోనే? నా దగ్గర ఉన్నది చిన్న బ్యాగ్. ఇక్కడ చాలా మంది కొన్ని మంది దగ్గర పెద్ద బ్యాగ్ ఉన్నాయి. ఆల్బడికి వెళ్ళరా కావాలంటే. కంగారు పడకరా. మీతో పాటు ఎవరి దగ్గర అయితే ఈ బ్యాగులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వస్తారు. నేను రాను మీతో. నేను రాను. నువ్వు తీసుకెళ్తా. యేసు చెప్పెను, ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మన పాపముల కొరకు, మన శాపముల కొరకు మానవ రూపినిగా వచ్చి శిలువలో రక్తాన్ని చిందించారు. అయినా కూడా ఇంకను ఈ రోజు కూడా మనలో ఎవరైనా ఈ లోకాశలతో నిండిపోయి ఇలాగే ఈ లోక చెత్తనంతా భుజం మీద వేసుకుని ఎన్నిసార్లు కూడా దేవుడు అవకాశం ఇచ్చినా కూడా దాన్ని వినియోగించుకుని ఉన్నారంటే మన బైబిల్లో రాసి ఉన్నది కదా, ఇదే రక్షణ నేడే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము గనుక ఇంకా ఎవరైనా ఈ లోకాశలతో నిండి ఉంటే వాటన్నిటినీ విడిచిపెట్టి ఈ లోకాశల కొరకు ప్రయాసపడడం మానివేసి ఈ క్రిస్మస్ను మననున్న భారాన్ని తీసివేసి యేసుని ఎంచుకుందాం. బెత్లెహేంలో జన్మించిన యేసు ఈరోజు మనందరి హృదయాల్లో జన్మించి మనకి విశ్రాంతిని, నెమ్మదిని దయచేయునుగాక. ఆమేన్.